కన్నీరు కార్చుతున్న స్త్రీల ఆవేదన. లూకా శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనం. కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించుచుండిరి. బహిరంగ వీధులలో అనేకుల మధ్య ఒక నేరస్తుడుగా క్రీస్తు ప్రభు సిలువను మోయుటను చూచి కొందరు స్త్రీలు విలపించిరి. తన పరిచర్యలో శిష్యరికములో స్త్రీలకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు క్రీస్తు. వారు కూడా మనుషులే. వారిని గౌరవించాలని తనను అనుసరించిన వారికి ఆయన సేవలో భాగం కల్పించారు. కొన్ని సందర్భాలలో స్త్రీలే ఆయనకు ఆర్థికపరమైన సహాయం చేశారని లూకా శుభవార్త 8వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో చదువుతూ ఉన్నాం. యూదా జాతి పురుషాధిక్యత, మత ఆచారాల వల్ల వెనుకబడి ఉన్న స్త్రీలకు చేయూతనిచ్చిన క్రీస్తు నేడు వారి ముందు శిలువ భారాన్ని మోయడం తాను ఊహించలేదు. ఎంతో అవమానముగా గణించాడు. ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి, నాయకుడు తన ప్రజల ముందే బలహీనుడుగా, ఓడిన వ్యక్తిగా విఫలం కావడం వర్ణనాతీతం. ప్రధానంగా తనని నమ్ముకున్న స్త్రీలు తన ముందే కన్నీరు కార్చడం అధిక బాధను కలుగజేసింది. దయనీయమైన శ్రమ మరియు పరాభవం ఊహాతీతం. అయినప్పటికీ వారిని ఓదార్చారు. వారి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటినీ మించి క్రీస్తు ప్రభు ఆవేదన ఏమంటే, పురుషులైన శిష్యులు ఎక్కడా? చివరకు మిగిలింది స్త్రీలేనా? నేటి సమాజములో, కుటుంబాలలో పురుషాధిక్యత వలన స్త్రీలను అబలలుగా, చేతగాని వారిగా, తక్కువగా చూస్తాం. కానీ ప్రతి ఒక్కరి జీవిత విజయములో స్త్రీల తోడ్పాటు ప్రశంసనీయం. వారి ప్రార్థనలు, వారి కన్నీరు వ్యర్థం కాదని గ్రహించుదాం. స్త్రీల కన్నీరుకు వ్యక్తిగతంగా నీవు నేను ఎప్పటికీ కారణం కాకూడదు. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.